ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతిదినము దేవుని వాగ్దానములు వినటం వలన మన ఆధ్యాత్మిక జీవితాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఈ రోజంతా దేవుని కాపుదల మనకు ఉంటుంది. ఆయన కృపా కనికరములు మన వెంబడి ఉంటాయి. వేకువనే లేచి దేవుని వాక్యం కొరకు కనిపెట్టుకుంటా ఎంత ధన్యత, ఎంత ఆశీర్వాదం. 24 గంటల్లో కొంత సమయం అయినా దేవునితో మనము గడపటం వలన దేవునితో దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటాము. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము సామెతల గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనం. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. ఎంత మధురమైన మాటలు చూడండి. ఉపదేశమునకు చెవియొగ్గు వినటం ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం. దేవుని భయభక్తులు గలవారు ఉపదేశమును వింటారు, వాటిని గైకొంటారు. దేవుని భయభక్తులు లేకుండా వారిష్టానుసారంగా ఉండేవారు దేవుని మాట వినరు. అటువంటి వారిని కూడా దేవుని వాక్యం దగ్గరకు తీసుకొని రావాలి. వారికి వాక్యం వినిపించి వారిని మంచి మార్గంలో నడిపించటమే క్రైస్తవుని యొక్క బాధ్యత. ఉపదేశమును ఆలకించేవాడు మేలులు పొందుతారు. అనగా మన సమస్యల నుండి విడుదల, మనము ఏది ఆశిస్తున్నామో అవి పొందుకుంటాము, అన్నీ మంచి జరుగుతాయి. దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మనము ధన్యులుగా ఉంటాము, అంటే మనము ఉన్నతమైన స్థితిలో ఉంటాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, మీ ఉన్నతమైన ఘనమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించున్నాము తండ్రి. వివేకం లేచి మీ యొక్క వాక్యము ధ్యానించుట మాకెంతో ధన్యత, అది మాకు ఎంతో మేలు అని వాక్యం ద్వారా సెలవిచ్చినారు తండ్రి. అయ్యా, మిమ్మల్ని ఆశ్రయించేవారు ధన్యులు అని వాక్యం ద్వారా సెలవిచ్చినారు. అయ్యా, మాకు కష్టమైన, నష్టమైన, వ్యాధి వచ్చిన, బాధ వచ్చిన మిమ్మల్ని ఆశ్రయించటం మాకెంతో ధన్యత. మా జీవితాంతము మీ యొక్క ఉపదేశములకు చెవియొగ్గు వారిగా ఉండాలి తండ్రి. మిమ్మల్ని ఆశ్రయించే వారిగా ఉండాలి. మీ యొక్క వాక్య ధ్యానము మా దినచర్యలో ఒక భాగమైపోవాలి తండ్రి. మా యొక్క విశ్వాస జీవితం పటిష్టంగా, దృఢంగా ఉండాలి. మనుషుల నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అన్నారు తండ్రి. అయ్యా, ఈ దుర్దినాల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియటం లేదు తండ్రి. మోసం చేస్తున్నారు నాయన, నమ్మించి మోసం చేస్తున్నారు తండ్రి. అటువంటి వారి బారిన పడకుండా మమ్మల్ని కాపాడండి. అయ్యా, మేము మిమ్మల్ని నమ్ముకుంటాం తండ్రి. మీరిచ్చే ధన్యత, ఆశీర్వాదాలు, మేలును మేము పొందుకోవాలి తండ్రి. అయ్యా, మేము నిరంతరము మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృప దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.